పితృదేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి కాళేశ్వరం ముద్ర అండి. ఈ ముద్ర ఏ విధంగా చేయాలో ముందు చూపిస్తాను, తర్వాత ఉపయోగాల గురించి చెప్తాను. అసలు ముద్రలు ఏవైనా చేసే ముందు మన యొక్క చేతులు రెండు శుభ్రంగా ఉంచుకొని చేసుకోవాలండి. అదే విధంగా మన నడుము అనేది నిటారుగా ఉంచుకొని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతగానో మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ముద్రలు చేసే విధానము చక్కగా నడుమును టైట్ గా ఉంచేసుకొని చేతిలోని మనం ఉపయోగిస్తాం కాబట్టి చేతి వేళ్లకి గోళ్లు లేకుండా చూసుకోవాలి. ఈ టిప్స్ కలవడం ద్వారా ఈ ముద్రలు అంటే మనకు ఉన్నటువంటి పంచభూత తత్వాలు అనేది మనము ఉత్తేజపరుస్తూ మనం ముద్రలను ప్రాక్టీస్ చేస్తాం మాస్టర్స్. ఈ కాళేశ్వర ముద్ర వచ్చేసి ముందు చేతులు ఈ విధంగా ఉంచుకొని అరచేతులు ఎలా ఉన్నాయి కదా, ఇవి ఈ విధంగా చూసుకుంటూ దీంట్లో వచ్చేసి మధ్య వేలు పైకి ఉండాలి మాస్టర్స్. అదే విధంగా మిగతా వేళ్ళన్నీ క్రిందకి మడవాలి. వీటిని టచ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసిన ఈ ముద్ర ఏర్పడుతుంది. మధ్య వేలు పైన స్పృశిస్తూ ఉంటాయి. అదే విధంగా చిటికిన వేలు, ఉంగరపు వేలు, అదే విధంగా చూపుడు వేలు క్రిందకి మడిచి ఉంటాయి. తర్వాత ఈ బొటన వేలు వచ్చేసి ఒకదానికొకటి స్పృశిస్తూ ఉండాలి. ఈ ముద్రని మనం వచ్చేసి మన యొక్క హృదయం దగ్గర ఉంచుకొని ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ముద్ర వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల కాలం వరకు దీనిని మనం ప్రాక్టీస్ చేయవచ్చును. ఈ ముద్రను మనం చేసేటప్పుడు ఉపయోగాలు చెప్తున్నాం మాస్టర్స్. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస కూడా ఉంచవలసి ఉండేది. ఈ శ్వాస ఎలా అంటే ఈ స్థితిలో కూర్చొని దీర్ఘ శ్వాస అభ్యాసం చేయవలను. శ్వాస తీసుకున్న వెంటనే కుంభించవలను, అంటే శ్వాసను బంధించి ఉంచవలను. అదే విధంగా శ్వాస వదిలిన తర్వాత కూడా కుంభకం చేయవలను, అంటే శ్వాస తీసుకుంటూ శ్వాసను గమనిస్తూ కొద్దిసేపు శ్వాసను అట్లా బంధించి ఉంచి మళ్ళీ దాన్ని రిలీజ్ చేసేసిన తర్వాత దాన్ని కూడా అక్కడ కూడా కొద్దిసేపు బంధించి ఉంచాలి. ఈ విధంగా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వలన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్థితిలో త్రిబంధ బంధము చేసిన ఈ మంచి ఫలితములన్నీ కలుగుతున్నాయండి. ఉపయోగాలు: ఈ ముద్ర మెదడుకు విశ్రాంతిని కలుగు చేస్తుంది. అదే విధంగా సకారాత్మక ఆలోచనలను కలుగు చేస్తుంది. మనలో వచ్చేటువంటి నకారాత్మక ఆలోచనలు పోగొడుతుంది. ఈ ముద్ర జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను ఎంతగానో ఉపయోగపడుతుంది. శ్వాస సమస్యను సరిచేసి శ్వాస విధానము క్రమ పద్ధతి చేస్తుంది. ఈ ముద్ర సాధన వలన వ్యసనాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏదైనా మనకి అతిగా తినే అలవాటు ఉన్నా కానీ, లేదంటే ఇంకా ఏదైనా చెడు వ్యసనాలు అలవాటు ఉన్న వాళ్ళకి ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల వాటి నుంచి మనం నియంత్రించుకోవచ్చునండి మాస్టర్స్. అలానే జ్ఞాపక శక్తిని పెంచుటకు ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. మన శరీరంలో ప్రాణశక్తిని ప్రవాహము ఉత్తేజపరచడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగించడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది మాస్టర్స్. అదే విధంగా మానసిక ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర సాధన వలన మానసిక ప్రశాంతత ఎంతగానో కలుగు చేస్తుంది. ఈ ముద్రను ఒకసారి మళ్ళీ చూపిస్తాను మాస్టర్, చూడండి. దీనిని కాళేశ్వరం ముద్ర అని అంటారు. ఈ అరచేతులు రెండు స్ట్రైట్ గా ఉంచుకొని మధ్య వేలును ఒక్కదాన్ని అట్లా ఉంచేసి చిటికిన వేలు అలానే చూపుడు ఈ రింగ్ ఫింగర్ ను కిందకి మడిచి ఉంచాలి. చూపుడు వేలును కూడా కిందకు ఉంచాలి. ఈ మధ్య వేలు ఇలా కలిపి పైన ఈ చివరి నుండి బొటన వేలు రెండు కలిపి ఉంచాలి. ఈ విధంగా ఉంచుకొని మన హృదయ భాగం దగ్గర ఉంచుకొని ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది. కాల పరిమితి వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చును. ఈ ముద్రని కాళేశ్వరం ముద్ర అని అంటారు. ఇంకొక ముద్ర వచ్చేసి మనము కుండలి ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ కుండలి అనగా ఈ హస్తముద్ర వర్గానికి సంబంధించింది ఆధ్యాత్మిక ముద్ర అని అంటారు. దీని వచ్చేసి కుండలి అనగా పాము అని అర్థము. ఈ విధానంలో మనం పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ చక్కగా కూర్చొని నడుము నిటారుగా ఉంచుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కుడి చేతిని దండ ముద్ర వలె పిడికిలు బిగించి చేస్తాం అనమాట. ఈ ముద్రని చేసే విధానం ఒక్కసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. మన యొక్క రెండు చేతులలో ఎడమ చేతి చూపుడు వేలుని స్ట్రైట్ గా ఉంచుకొని, అదే విధంగా మధ్య వేలుని అట్లానే రింగ్ ఫింగర్ ని చిటికిన వేలుని కిందకి మడిచి ఉంచి ఈ 3 వేళ్ల మీద ఈ బొటన వేలు ఉంచి ఇట్లా స్ట్రైట్ గా చూపుడు వేలు ఉంచుకోవాలి. ఈ కుడి చేతి యొక్క ఈ వేళ్లని దీనితో బంధించి ఉంచాలి. ఇట్లా చూపుడు వేలు, మధ్య వేలు, అట్లానే రింగ్ ఫింగర్, చిటికిన వేలుతో బంధించి బొటన వేలుతో దీన్ని ఇట్లా పైన కవర్ చేస్తాం అనమాట. అంటే బొటన వేలుని చూపుడు వేలుతో ఇట్లా ఉంచుతాం. ఈ విధంగా చేసిన దీనిని కుండలిని ముద్ర అని అంటాము. దీనిని వచ్చేసి మనము మన యొక్క
శరీరంలో ఉన్నటువంటి నాభి క్రింద వీలైనంత క్రిందగా ఉంచాలి. అనగా మన మూలాధార చక్రం దగ్గర ఉంచి ఈ 2 చేతుల్ని ఇట్లా ఉంచి మనము ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తాము. ఈ ముద్ర చేసేటప్పుడు కొద్దిసేపు ఇట్లా ఎడమ చేతి యొక్క వేళ్ళను పైకి ఉంచుతాము. కొంతసేపు తర్వాత మార్చుకుంటూ మనని కుడి చేతి వేళ్ళను పైకి ఉంచేసి అలానే ఈ వేళ్ళతో ఇట్లా మనం కవర్ చేసేసి బొటన వేలు పైన ఇట్లా ఉంచేసి మార్చి మార్చి చేసుకోవచ్చు అనమాట ఈ ముద్రను. ఈ విధంగా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉండేది. మనకి మూలాధార చక్రం దగ్గర ఉంచి ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్చి మార్చి చేసిన ఈ ముద్ర ఏర్పడుతుంది. ఇది స్వాదిష్టాన చక్రం ప్రభావితం చేయును. కాల పరిమితి వచ్చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ ముద్రని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఏదైనా అతిగా నొప్పిగా ఉన్న రోజుకు 6 సార్లు నుంచి 30 నిమిషాల చొప్పున చేయవచ్చును, సాధన చేయవచ్చును. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు: ఈ ముద్రలో ఓంకారం జపించిన కుండలిని శక్తి పెరిగి సకల శుభములు కలుగు చేస్తుంది. అంటే ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఓంకారాన్ని ఉచ్చరిస్తూ చేసినా గానీ సకల శుభములు మనకు కలుగుతాయి. ఈ ముద్ర సాధన స్త్రీ పురుషుల్లో వీర్య శక్తిని పెంపొందించి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే విధంగా ఆధ్యాత్మికంగా వచ్చేసి ఇది మూలాధారము మరియు స్వాదిష్టాన చక్రములో ప్రభావితం చేసి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. అంటే ఈ కుండలిని శక్తికి సంబంధించి ఎవరైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ ముద్రలోనే ఉంది కుండలిని ముద్ర అని. ఈ ముద్రని ఇంకొకసారి చూపిస్తాను మాస్టర్, చూడండి. ఈ కుండలిని ముద్ర వచ్చేసి మనము ఇందాక ఎడమ చేతితో చూపించాం కదా, ఇప్పుడు కుడి చేతితో చూపిస్తున్నాను. కుడి చేతి యొక్క చూపుడు వేలును స్ట్రైట్ గా ఉంచేసి ఈ బొటన వేలుని మిగతా 3 వేలని కవర్ చేసేట్టు ఉంచుకొని ఈ 4 వేళ్లతో అంటే చూపుడు వేలు, మధ్య వేలు, రింగ్ ఫింగర్ ని చిటికిన వేలుతో ఈ బొటన వేలను కవర్ చేసేసి మొత్తం చుట్టే ఉంచేసి ఈ పై తమ్ముని తీసుకొచ్చి ఎడమ చేతి యొక్క తమ్ముని కుడి చేతి యొక్క చూపుడు వేలు ఇట్లా స్పృశించి ఉంచవలను. ఇలా చేసిన ఈ కుండలిని ముద్ర అనేది ఏర్పడుతుంది. ఈ ముద్రను మనం తీసుకొచ్చి మూలాధార చక్రం ఉన్నటువంటి ప్లేస్ లో పెట్టుకొని మనం దీనిని ధ్యానము చేస్తూ గాని అంటే మనము ఓంకార మంత్రాన్ని జపిస్తూ కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చు మాస్టర్స్. నమస్తే మేడం. ఈ సదవకాశం కల్పించినటువంటి మీకు అదే విధంగా రంగనాథ్ సార్ గారికి సదవస్కోటి ఆత్మ ప్రణామములు.